ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం సామాజిక భద్రతా పెన్షన్లు ప్రభుత్వం పంపిణీ చేస్తుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూసిందని ఆయన విమర్శించారు. ఎన్నికల కోడ్ సమయంలో ఈ విధమైన పంపిణీ మంచిది కాదని అన్ని రాజకీయ పార్టీలు ఈసీ చెప్పాయన్నారు. కానీ వైసీపీ పెన్షన్లపై టీడీపీపై దుష్ప్రచారం చేసిందని ఆయన విమర్శించారు. ప్రజలు మాత్రం దుష్ప్రచారాన్ని నమ్మకుండా ఎన్డీఏ కూటమికి అత్యధిక మెజార్టీ అందించారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రధానంగా తీసుకున్నటువంటి నిర్ణయం సామాజిక భద్రతా పెన్షన్ల గురించి ఏదైతే మా ఎన్నికల ప్రణాళికలో పెట్టామో దాన్ని మొట్టమొదటగా చేయాలి అనే ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రకటించిన నాటి నుంచి బకాయిలు కూడా చెల్లిస్తామని చెప్పాము. దానికి అనుగుణంగా ఇవాళ 4,400 కోట్ల రూపాయల పెన్షన్లను ఇవాళ పంపిణీ చేస్తూ ఉన్నాం. పొద్దున 6 గంటలకి మొదలైంది ఈ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ. గౌరవనీయులైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పెన్షన్ల పంపిణీని ఆయన మొదలుపెట్టి పంపిణీని ప్రారంభించారు. ఆ పంపిణీ ఇవాళ చాలా ఉద్వేగభరితంగా ఉత్సాహంగా కొనసాగుతూ ఉంది. అత్యంత ప్రతిష్టాత్మక